వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. మన లైఫ్ స్టైల్స్ చాలామంది హెల్దీగా కన్వర్ట్ చేసుకున్నారు. మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ అనేది వెరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అటువంటి ఫుడ్ ఎంత హెల్దీగా చేసుకుంటున్నాము అండ్ చేసుకున్న హెల్దీ ఫుడ్ని ఎంత టేస్టీగా మనం ఆస్వాదిస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి రెసిపీస్ హెల్దీగా టేస్టీగా మన షోలో చేస్తూనే ఉన్నాం. ఇంకెందుకు కలిసి మీ వాళ్ళు కూడా అటువంటి రెసిపీస్తో రెడీగాను. వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ వచ్చేసావు? సో అందరికి మెయిన్ మీల్స్ అంటే ఒక ఐడియా వచ్చేసింది, ఓకే రైస్ ఇలా కుక్ చేసుకోవాలి, కర్రీస్ ఇలా కుక్ చేయాలని. బట్ స్నాక్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌట్. అందరూ కూడా ఫస్ట్ అన్హెల్తీ సైడ్ వెళ్ళిపోతున్నారు, మంచూరియా అని, నూడిల్స్ అని. బట్ అలా కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే వెజిటబుల్స్తోనే మంచి స్నాక్ ఐటమ్ కూడా చేయొచ్చు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ టోఫు ప్యాటీస్. సో స్టార్టర్స్ అనగానే మనకు నాన్ వెజ్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది అండ్ వెజ్లో ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటాము. సో ఇలా టోఫుతో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజ్ టోఫు ప్యాటీస్ అన్నావు కాబట్టి సో ఆ వెజ్కి బాగా న్యాయం చేసావు. చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు అండ్ ఆలు చక్కగా స్మాష్ చేసి అండ్ గోబీ సన్నగా తరిగి తీసుకొచ్చావు. అవును. అండ్ క్యారెట్. సో మిక్స్డ్ వెజిటబుల్స్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ మనం వెజెస్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా క్యారెట్ తురుము. సో ఎవ్రీడే ఒక క్యారెట్ తింటే మంచిది కదా. ఎస్, హ్యాపీగా అందరు ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. అవును. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి క్యారెట్ వల్ల. అండ్ ఫీమేల్స్కి అయితే ఇంకా చాలా మంచిది. ఫేస్ గ్లో ఇంకెప్పుడు ఆ క్రీమ్స్ అంటూ ఈ క్రీమ్స్ అంటూ పెడుతూ ఉంటారు, ఒక క్యారెట్ తింటే చాలు దాని ప్లేస్లో. డెఫినెట్లీ. ఆ తర్వాత ఆలు ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసింది. ఓకే. ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్స్. సో బెల్ పెప్పర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లో యూస్ చేస్తున్నారు హ్యాపీగా. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఎందులోకైనా జెల్ అయిపోతూ ఉంటుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత కాలీఫ్లవర్ తురుము. సో కాలీఫ్లవర్ కూడా కర్రీ లాగా చేస్తే అసలు ఎవరు తీసుకోరు, నిజంగానే ఓన్లీ గోబీ మంచూరియా అలా చేస్తేనే తీసుకుంటారు. సో ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి. ఆ తర్వాత అల్లం తురుము. ఇప్పుడు మనం టోఫుని గ్రేట్ చేసి వేసుకుందాం. ఓకే. గ్రేట్ చేసి అయినా చిన్న పీసెస్ లాగానైనా వేసుకోవచ్చు. జస్ట్ అలా స్మాష్ చేసినా మెరిగిపోతుంది యాక్చువల్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అండ్ క్వాంటిటీస్ కూడా మనకి ఏది ఎక్కువ ఇష్టమో ఆ ఆప్షన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ ఇంగ్రీడియంట్ని. సో టోఫు అయితే వేసేసుకుంటాం. నెక్స్ట్ టోఫు. ఆ తర్వాత మనం పెరుగు వేద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ ఇస్తే మనం స్పైసెస్ కూడా వేసేసుకుంటాం. ఓకే. ముందుగా ఆమ్చూర్ పౌడరు. ఓకే. సో ఇది స్టార్టర్స్లోకి ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అవును. సో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అందరికి, ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం అన్న ఫీల్ కలిగిస్తుంది అనమాట. ఆ తర్వాత జీరా పౌడరు. ఆ తర్వాత కొంచెం సాల్ట్. ఒక లెమన్ స్క్వీజర్ కూడా. లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ మనం తెచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బౌల్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఈలోగా నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. సో బటర్ వేస్తున్నాను. ఓకే. అండ్ చక్కగా మనం బైండింగ్కి పెరుగు అలాగే బంగాళాదుంప కూడా యూస్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇంకా మనకు వాటర్ అదంతా కూడా ఏం అవసరం లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ఏదైతే యాడ్ చేసామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే. సో ఇంకా ప్యాటీస్ చేసుకోవడమే కదా. ఎస్, అవును. సో కొంచెం క్యారెట్ యాడ్ చేద్దాం. కన్సిస్టెన్సీ కొంచెం థిన్గా ఉన్నప్పుడు మనం ఏదైతే వెజీస్ యాడ్ చేస్తున్నామో అది ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా బైండింగ్ గట్టిగా ఉంటుంది కనిపించాలి మనకు. ఓకే. సో వెజిటేబుల్స్లో కూడా ఇంకా వాళ్ళకి ఫేవరెట్ వెజీస్ లేదంటే పిల్లలు ఎక్కువ ఏదైతే తినారో అది కూడా యాడ్ చేసేయచ్చు.
ఎక్కువ వెజీస్ వేసాం కాబట్టి ఒక 2-3 తింటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అలా ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు వచ్చేస్తాయి చక్కగా. ఓకే, సో ఇది నార్మల్లీ మనం ముందే ఇది ప్రిపేర్ చేసి పెట్టేసి పిల్లలు ఇలా స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ నుంచి రాగానే ఇలా ప్యాటీస్ లాగా చేసి త్వరగా వాళ్ళకి రోస్ట్ చేసి ఇచ్చేయచ్చు. సో పర్ఫెక్ట్. సో కొంచెం వెన్న కూడా వేసేద్దాం. కొంచెం అలా సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉండబోతున్నాయి. ఓకే పల్లవి, సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, ఓకే లాస్య, వెజ్ టోఫు ప్యాటీస్ రెడీ అయిపోయాయి. సూపర్. వెజ్ టోఫు ప్యాటీస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ టోఫు ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, టోఫు తురుము 1 కప్పు, బంగాళాదుంప 1, ఉప్పు తగినంత, తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, క్యాప్సికం 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్. వెజ్ టోఫు ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళాదుంప, క్యాప్సికం ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, టోఫు, పెరుగు, ఆమ్చూర్, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ప్యాటీస్ లా చేసుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ టోఫు ప్యాటీస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగున్నాయి అండ్ ఇంత టేస్ట్ అయితే చాలా ఎన్హాన్సింగ్గా ఉన్నాయి. అన్ని వెజిటబుల్స్ కలిసాయి కాబట్టి. టోఫు కూడా పర్ఫెక్ట్గా జెల్ అయిపోయింది. మనం ఏదైతే పౌడర్స్ వేసామో అండ్ ఆమ్చూర్ పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ప్యాటీస్కి. అండ్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా అయింది కాబట్టి బేబీస్కి మనం హ్యాపీగా పెట్టేసేయచ్చు. డెఫినెట్లీ. అండ్ సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ రెసిపీ వచ్చేసి లెంటిల్ ఎగ్ కర్రీ. ఓకే, లెంటిల్ ఎగ్ కర్రీ. వావ్, ఎగ్ అంటే అందరికీ ఇష్టమే. సో అందులోకి ఏది వేసినా జల్లప్ అయిపోతుంది. ఎగ్ అంత స్పెషల్ ఉంటుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాము? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లెంటిల్స్ నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు? అవును. ఓకే, అండ్ ఎగ్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ చేసి తీసుకొచ్చావు. అండ్ కొబ్బరి పాలు యూస్ చేస్తావు? ఎస్. వావ్, సో రిచ్గా ఉండబోతుంది అనమాట. కొంచెం నార్త్ ఇండియన్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నావు? ఎస్, అవును. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం ఈ కర్రీకి కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుంది. బట్ స్టిల్ అన్ని దగ్గర తెచ్చుకుంటే యాక్చువల్గా కుకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. అవును. నార్మల్లీ మనం ఎలాగైతే సౌత్ ఇండియాలో కుక్ చేసుకుంటామో టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఎవ్రీథింగ్. బట్ మనం లెంటిల్స్ ఒకటి యూస్ చేస్తున్నాం అండ్ కొబ్బరి పాలు కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం జీలకర్ర ఆవాలు ఇంకొక స్పూన్, జీలకర్ర ఆవాలు. సో ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టి తీసుకొచ్చేసావు అండ్ లెంటిల్స్ కూడా ఉడకబెట్టి తీసుకొచ్చావు కాబట్టి జస్ట్ సాట్ చేస్తే సరిపోతుంది. అవును, సూపర్. నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,
పర్ఫెక్ట్. తర్వాత కరివేపాకు, ఓకే. తర్వాత టొమాటో ముక్కలు, సో ఏదైనా మనం ప్రాసెస్ అయితే చాలా రెగ్యులర్గా ఉంటుంది మనకు, బట్ ఏంటంటే మనం యూస్ చేసుకొని అండ్ చూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ మాత్రం కొంచెం ఆలోచించాలి. అవును. సో రెగ్యులర్గా మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాన్ని కొంచెం రేర్ ఇంగ్రీడియంట్తో మిక్స్ చేస్తే అయిపోతుంది, కొంచెం ఒక స్పెషల్ డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, యా. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ లెంటిల్ వేస్తున్నాను. సో నార్మల్లీ ఇవి స్నాక్స్ లాగా తింటూ ఉంటాము, ముఖ్యంగా విలేజెస్లలో వెళ్తే గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువగా చేస్తారు దీన్ని, కొంచెం సాల్ట్ చేసి, కొంచెం మిర్చి సాల్ట్ ఇదంతా వేసి. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు కదా లెంటిల్స్ అనేది? యా, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, బట్ నైట్ డిన్నర్ టైంలో తీసుకుంటే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేస్ చేస్తాయి, కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కొని తీసుకున్నప్పుడు క్వాంటిటీ కూడా కొంచెం చూసి తీసుకోవాలి వీటిని. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేద్దాము. ఓకే. ముందుగా కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, జీరా పౌడర్, ఓకే, గరం మసాలా, అలాగే కొంచెం ఇంగువ కూడా. ఓకే. సో మెయిన్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది లెంటిల్స్ అండ్ స్పైసెస్ అనమాట ఇందులో. అవును. ఓకే. సో నార్మల్లీ కర్రీ ఇక్కడ వరకు కూడా స్టాప్ చేసి తీసుకోవచ్చు, ఓకే, బట్ ఈ కర్రీ ఎవరు ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి ఎగ్ వేస్తున్నాం మనం. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ దాకా స్టాప్ చేసి ఇక్కడ వరకు స్టాప్ చేసి, అండ్ మనం కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. అవును. ఓకే. నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకుందాం అందులో. వాటర్ లేదంటే మనం కందులు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, యాక్చువల్లీ దాంతో చారు కట్ట అలా చేసుకుంటూ ఉంటారు, అది కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకే. సో పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇందులోనే మనం కొబ్బరి పాలు కూడా యాడ్ చేద్దాం. ఓకే. వావ్. సో ఇది కాస్త చక్కగా మగ్గిన తర్వాత ఆ ఫ్లేవర్స్ ఆ లెంట్తో ఓకే పల్లవి ఒకసారి చూసిద్దాం ఎలా అయింది ఏంటి అని. ఓకే. వావ్, చక్కటి అరోమా వస్తుంది అండ్ చూడగానే చాలా ఏమంటారు ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే విజువల్ ట్రీట్ ఉండాలి ఏదైనా ఫుడ్కి. సో ఆ విజువల్ ట్రీట్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఎగ్స్ కూడా కట్ చేసి అందులో వేసేద్దాం. పర్ఫెక్ట్. నైస్. సో ఎగ్స్ కూడా అలా గ్రేవీ ఇస్తే ఆ ఫ్లేవర్ కూడా మొత్తం ఇస్తే సరిపోతుంది. యా, డన్. సో ఫైనల్ ఎనీవే ఎగ్ అయితే బాయిల్ చేసింది, సో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ఓకే. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో కొంచెం పుదీనాతో కూడా గార్నిష్ చేద్దాం. ఫైనల్ టచ్. వావ్, యమ్మీ. ఓకే, లాస్ట్ లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెంటిల్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, ఉడికించిన కందులు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. లెంటిల్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందులు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. ఎక్సలెంట్గా ఉంది. అండ్ లెంటిల్స్ అండ్ ఎగ్, ఆబ్వియస్లీ మనం ఎగ్ గురించి మాట్లాడుకున్నాం, చక్కగా జెల్ అయిపోతుంది అని పౌడర్ స్పైసెస్ అన్నీ వేసాము. పర్ఫెక్ట్ ఒక స్పైసీ కర్రీ లాగా అనిపిస్తుంది. అండ్ ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటే కూడా చాలా ఘాటుగా చాలా బాగుంది. అండ్ ఆ లెంటిల్స్ ఏదైతే యాడ్ చేసామో, సో లెంటిల్స్ ఎగ్ అయితే ప్రతి దాంతో జలబ్ అయిపోతుంది. కొంచెం లెంటిల్స్ ఒకటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏదైనా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయా దానివల్ల అది అని చెప్పేసి. బట్ అలా ఏం ఉండదు. సో లెంటిల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ డైట్సే మనం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇదైతే చక్కటి ఎగ్జాంపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో 2 కూడా మనం మంచి ప్రోటీన్ డైట్సే చేసాం ఈరోజు. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ టోఫు ప్యాటీస్. సో వెజ్లో మనము క్యారెట్ తురుము ఏదైతే యాడ్ చేసామో అది మంచి వైటమిన్ ఏ. అండ్ డైలీ మనం క్యారెట్ కనుక తీసుకుంటే బాడీలో నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఫేస్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చక్కగా అది ప్యూరిఫై చేస్తుంది. అంతేకాకుండా మన ఐ సైట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా చాలా మంచిది. సో అలాగే క్యారెట్ మనం రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఫేస్కి అది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఫేస్కి కూడా మనం డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎవరికైతే ఐ సైట్ ఉంటుందో వాళ్ళు కూడా క్యారెట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఆలు కూడా మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. డైలీ కాకుండా కనీసం ట్వైస్ ఏ డే యూస్ చేస్తుంది. అది ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేస్తే మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది మనకు అది. అండ్ టోఫు వచ్చేసి దాంట్లో పన్నీర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్లస్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి టోఫుని రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా టోఫు మనకు డైజెషన్ ఇష్యూస్ నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చు దానివల్ల. ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అవుతాయో వాళ్ళు ఎప్పుడు చికెన్, ఫిష్ అండ్ పన్నీర్ కాకుండా టోఫు కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే ఫ్యాట్స్ ఎక్కువగా ఎలివేట్ అవ్వకుండా ఉంటాయి బాడీలో. అండ్ చక్కగా ఎనర్జీ కూడా ఇస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెంటిల్ ఎగ్ కర్రీ. లెంటిల్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేస్ చేస్తుందో వాళ్ళు దాన్ని జస్ట్ బాయిల్ చేసి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఎగ్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. సో హోల్ ఎగ్ కూడా మనం వీక్లీ ట్వైస్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఎల్లోలో కూడా మనకు మంచి ఫోలేట్ ఉంటుంది కాబట్టి మన ఐరన్ లెవెల్స్ అనేటివి బాడీకి చక్కగా అబ్జార్బ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మన హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా తగ్గకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సూపర్గా ప్రోటీనిషియస్ రెసిపీస్ అనమాట 2. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.